నిన్న మానకోటలో ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతున్నట్టు, ఈ రాష్ట్రం అంతా అతలాకుతలమైనట్టు, ఏదో అయిపోతున్నట్టు నిన్న మానకోటలో పోయి కేటీఆర్ గారు, ఆ కేటీఆర్ గారి బృందం ఏదో ధర్నా చేశారు. వీళ్ళ వ్యవహారం, వాళ్ళు పాలించిన 10 సంవత్సరాల కాలం ఏ విధంగా ఉండేదో తెలంగాణ ప్రజలకు తెలియదు కాదు. నమ్మక ద్రోహం, వీళ్ళు చేసిన పాపాలు, వీళ్ళు కాలయములు, తెలంగాణ ప్రజల్ని వంచిండ్రు, కాలాంతకులు అని కూడా చెప్తున్నాం మేము. ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని హింసించిండ్రో తెలంగాణ ప్రజలు మర్చిపోయినరా? ఏ విధంగా తెలంగాణ యువత ఆత్మహత్యలకు కారణమైనరో ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోతారు అనుకుంటే అది మీరు చేస్తున్న పొరపాటు. గత చరిత్ర చూసుకుంటే వీళ్ళు ఏ విధంగా పాలించిండ్రు, గత చరిత్ర అంతా కూడా మోసాలే. వీళ్ళు ఏమనుకుంటారంటే చరిత్రను చింపేయచ్చు, చరిత్ర గతం కాదు, చరిత్ర ఎప్పటికి చింపితే చిరిగేది కాదు, కాలబెడితే కాలేదు కాదు. చరిత్ర అన్నది ఎప్పటికీ ఉండిపోతుంది. కేటీఆర్, మీరు చేసిన పాపాలు, మీ వల్ల జరిగిన ఆత్మహత్యలు, విద్యార్థుల మరణాలు, వాళ్ళ కుటుంబాల ఆక్రోశాలు, అవన్నీ కూడా తెలంగాణ చరిత్ర మర్చిపోదు. ఎప్పటికి కూడా తెలంగాణ చరిత్రలో రాసి పెట్టుంటే కనబడుతూనే ఉంటాయి మీరు చేసిన పాపాలు. ఈ ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటే మీరు చేసిన పాపాల గురించి మాట్లాడితే రోజంతా కూడా సరిపోదు, రోజంతా కూడా మాట్లాడచ్చు. ఏ వర్గాల పైన అయితే ఇలా కపట ప్రేమ చూపెడుతున్నారో ఆ వర్గాలను ఏ విధంగా మోసం చేసింది. ఉదాహరణకు దళితులను, తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి రాగానే ఈ అధికారంతోనే మోసం మొదలైంది. దళితులని ముఖ్యమంత్రి చేస్తానని దళితుల్ని మోసం చేసిండు. ఇక గిరిజనుల గురించి మాట్లాడుతున్నాడే, గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇస్తానడు. అది ఎప్పుడు ఇచ్చినా మీరు చూసిండ్రు కూడా, 3 నెలల 12% రిజర్వేషన్లు ఇస్తాను. ఎటుపోయింది అవన్నీ? ఇక చరిత్ర చూసుకుంటే తెలంగాణ ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నావు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంతో ఆశ చూపెట్టినావు తెలంగాణ యువతకు. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు? నీ అయ్యే ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు మనం చూద్దాం. గత చరిత్రలకు పోయి చూద్దాం ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా కేసీఆర్ వల్లనే చనిపోతున్నాం. చూడండి ఏం జరిగింది. కొలువు లేక చావుకేక 6 నెలల్లో 14 మంది నిరుద్యోగుల ఆత్మహత్య చేసుకున్నారు. 14 మంది. ఇది మర్చిపోతారా? నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన మోసాలు తెలంగాణ చరిత్ర గుర్తుపెట్టుకుంటది కేటీఆర్. ఇది ఎప్పటి పబ్లికేషన్ అంటే 3 ఆగస్ట్ 2021 మహమ్మద్ షబ్బీర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు 2 రోజుల తర్వాత తెలంగాణ సూసైడ్స్ బై అన్ఎంప్లాయిడ్ యూత్. దిస్ ఇస్ ఫ్రమ్ సియాసత్ డైలీ. షబ్బీర్ ఏం రాసిపోయిండో మీరు చూద్దాం. మహమ్మద్ షబ్బీర్ ఉద్యోగం లేక ఉద్యోగం రాదు అని చెప్పేసి ఇంకా అసలు ఆశలు వదులుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావుకు కారణం నిరుద్యోగం. మహమ్మద్ షబ్బీర్ అనే వ్యక్తి ఉద్యోగం సాధించలేకపోయా అందుకే చనిపోతున్నా అంటూ ఓ యువకుడు రైలు కింద పడి బలవర్మనానికి పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. 22 ఏళ్ల యువకుడు. ఆయనకు ఒక భార్య, ఒక కొడుకు. ఆయన చనిపోయిన నెలకే భార్య ఆత్మహత్య చేసుకున్నది. ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది. ఇవాళ ఆ పిల్లగాడు ఆర్ఫన్ అయ్యిండు. ఆ పాపం ఎవరిది? నీది, నీ అయ్యేది కాదా అని అడుగుతుంది మహమ్మద్ షబ్బీర్ అనే వ్యక్తి. అట్లా చూసుకుంటూ పోతే సునీల్ నాయక్ అనే వ్యక్తి గిరిజన యువకుడు ఆత్మహత్య చేసుకుంటే వరంగల్లో పోలీసు నిర్బంధంతో ఆయన అంత్యక్రియలు జరిగినాయి. పోలీసు పహారతో ఆయన అంత్యక్రియలు జరిగినాయంటే అర్థం చేసుకో కేటీఆర్, ఏ విధంగా ఎంత భయపడరో మీరు. ఆ రోజు నిరుద్యోగ యువత మిమ్మల్ని చంపాలని కూడా అనుకున్నది. ఇలాంటి వ్యక్తులు, మోసం చేసిన వ్యక్తులు మాకు అవసరం లేదని రాళ్లతో కొట్టి చంపుతుండే. పోలీసులను మీరు సెక్యూరిటీ అనేది లేకపోయి ఉంటే మిమ్మల్ని అదే రోజు తెలంగాణ యువత రాళ్లతో కొట్టి చంపటం. అన్ని పాపాలు. ఎంతమంది? 16 మంది. మహేందర్ యాదవ్, గూడ సునీల్ నాయక్, మహబూబాబాద్ జిల్లా, PhD స్కాలర్ నర్సయ్య, రవీంద్ర నాయక్ ఈజ్ ఆల్సో ఎస్టీ. మాట్లాడుతున్నాం కదా ఎస్టీల గురించి. మురళీ ముదిరాజ్, ఉప్పురాజు, కాల్వ శ్రీనాథ్, వెంకటేష్. ఇట్లా చూసుకున్న పోతే ఇక్కడ 14 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కేవలం 6 నెలల్లో. ఇక్కడ సాగర్ అనే వ్యక్తి. చూడండి, కరోనా కేసీఆర్ వల్లనే చనిపోతున్నా. ఎవరి వల్ల చనిపోయినా రాసిండు? మీ వల్ల, మీ అయ్యే వల్ల చనిపోయినా అని రాసిండు. వాట్సాప్ స్టేటస్ పెట్టిన నిరుద్యోగ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య, వేరైన తల మొండెం. నోటిఫికేషన్లు పడటం లేదని నిరుపేద కుటుంబానికి చెందిన నిరుద్యోగ యువకుడు అనే ఆవేదన చెందాడు. ఇక నోటిఫికేషన్ రావు, పిచ్చిలేస్తుంది అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కరోనా ప్లస్ కేసీఆర్ కారణమే అనే స్టేటస్ కూడా పెట్టిండారు. మరి ఇలా చావుకి మీరు కారణం కాదా? మీరు కాలాంతకులు కాదా? ఇవాళ వచ్చి మేమేమీ చేయలేము, మేము పునీతులము, తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించాము, శ్రీరామచంద్రుడి పాలన అని చెప్పేసి అనుకుంటే దయ్యాలు వేదాలు పలికినట్టుంటాయి. చరిత్ర ఎప్పటికి కూడా ఉండిపోతుంది. చరిత్ర అనేది ఎప్పుడు చెరిపితే పోయేది కాదు.